వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామిడి మండలం పొగునూరు సమీపంలోని హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సును ఐచ వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలోనే 2 వాహనాలు బ్రిడ్జిపై నుంచి పడిపోయాయి. 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు ప్రమాదంలో బస్సు డ్రైవర్ బస్సులోని ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులు జేసీబీ సహాయంతో డ్రైవర్ను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విజయ్ లైవ్లో అందిస్తాడు. విజయ్, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? క్షతగాత్రులు ఎలా ఉన్నారు? ఈ రోజు తెల్లవారుజామున NH44 పైన గుత్తి సమీపంలో పొగలూరు బ్రిడ్జి పైన ఒక ఓల్వో బస్సును ఐచర్ వాహనం ఢీ కొనడంతో ఓల్వో బస్సు పూర్తిగా బ్రిడ్జికి లోపలికి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. అయితే 40 మందిలో దాదాపు 30 మందికి అయితే గాయాలయ్యాయి. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. వీరిలో 3 పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున బస్సును ఓవర్టేక్ చేసే సమయంలో ఐచర్ వాహనం వెనక వైపు నుంచి ఏదైతే నవంబర్ ట్రావెల్స్ చెందిన ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సుతో పాటు వెనుక నుంచి ఢీకొట్టిన ఐచర్ వాహనం కూడా బ్రిడ్జి కిందికి పడిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజామున దాదాపు 5 గంటల 30 నిమిషాలకి ఈ ప్రమాదం జరగడంతో పోలీసులు కానీ అక్కడున్న స్థానికులు కానీ వెంటనే చేరుకొని క్షతగాత్రులను పూర్తి బయటికి తీసి హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ పూర్తిగా బస్సులో ఇరుక్కుపోవడంతో అక్కడికి బస్సు డ్రైవర్ తీసుకుని జేసీబీ సహాయంతో ఆ బస్సు శిథిలాలను వెకిలించి డ్రైవర్ బయట తీశారు. అయితే డ్రైవర్ పూర్తిగా కాలు అయితే పూర్తిగా కట్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే డ్రైవర్ పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉంది. అయితే ఈ సంఘటన పూర్తిగా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. అయితే తెల్లవారుజామున కావడంతో ప్రాణాపాయం కూడా పూర్తి తప్పిందని అయితే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిద్ర మత్తులోనే ఈ ఐచర్ వాహనాన్ని ఢీకొన్నట్లయితే ప్రాథమిక విచారణ తెలియదు. అయితే శిథిలాలు ఇప్పటికీ తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆ శిథిలాలను పూర్తిగా బయటికి తీసే క్రమంలో క్రెయిన్ వైర్లు కూడా కట్ అవడంతో అది ఇంకా మరింత ఆలస్యం అవుతుంది. అయితే అక్కడ ఉన్న ప్రయాణికుల్లో మాత్రం ప్రతి ఒక్కరిని సురక్షితంగా అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం శ్రీదేవి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.